ప్రధాని పదవికి రాజీనామా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రపతికి రాజీనామా లేఖను అందజేశారు. మోదీ రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని మంత్రిమండలి కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ మిత్రపక్షాలు హాజరు కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించనున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రపతికి రాజీనామా లేఖను అందజేశారు. మోదీ రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని మంత్రిమండలి కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ మిత్రపక్షాలు హాజరు కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించనున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరబోతోంది. నిన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ సర్కారుకు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. 292 సీట్లు ఎన్డీఏ కూటమి సాధించింది. ఆ నేపథ్యంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటివరకు బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు దాటిన ఈసారి మాత్రం బీజేపీ 272 సీట్ల మెజారిటీ మార్కును అందుకోలేదు. కేవలం 240 దగ్గరే బీజేపీ ఆగిపోయిన నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అందుకోసం ఈరోజు 4 గంటలకు భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. 4 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. వీరితో పాటు నితీష్ కుమార్, అలాగే ఎల్జేపీకి సంబంధించినటువంటి రామ్విల, చిరాగ్ పాస్వాన్ వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. బీజేపీ సారథ్యంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా వీరందరూ కూడా తమ మద్దతు లేఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేటువంటి అవకాశం ఉంది. కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్ చేయబోతున్నారు. సో ఆ క్లెయిమ్ చేసిన తర్వాత ఫార్మల్గా 7వ తేదీన అంటే ఎల్లుండి ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ ఎన్డీఏ పక్ష నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు. జూన్ 8వ తేదీన నరేంద్ర మోడీ 3వసారి హ్యాట్రిక్ పీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్కించుకోబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 8వ తేదీ వరకు కూడా హెక్టిక్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ, దానికి సంబంధించిన సమావేశాలన్నీ కూడా వరుసగా ఈ 3-4 రోజుల పాటు జరగబోతున్నాయి. సో ఆ దిశగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏకు చాలా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అలాగే కేవలం 2 ఇంపార్టెంట్ పక్షాలు మాత్రమే ఉన్నాయి. 240 బీజేపీ ఆగిపోయిన నేపథ్యంలో టీడీపీకి 16 సీట్లు వచ్చాయి. అలాగే 12 సీట్లు నితీష్ కుమార్కు వచ్చాయి. సో వీరితో పాటు మరికొన్ని చిన్న చిత్క పార్టీలతో కలుపుకొని 292 వరకు కూడా ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు చాలా వేగంగా నరేంద్ర మోడీ పావులు కలుపుతున్నారు. ఆ మేరకు ఈరోజు ఉదయాన్నే కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. సో కొద్దిసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి మంత్రిమండలి సభ్యులందరూ కూడా రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దిశగా అన్ని ప్రయత్నాలు ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ప్రధాని పదవికి రాజీనామా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రపతికి రాజీనామా లేఖను అందజేశారు. మోదీ రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని మంత్రిమండలి కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ మిత్రపక్షాలు హాజరు కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించనున్నాయి.